చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొచ్చి మంచిగా వాష్ చేసుకోండి. దాని తర్వాత చికెన్లో వాటర్ అన్నీ పోయేటట్టు గట్టిగా పిండుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూసారా ఇక్కడ చికెన్ ఎంత మంచిగా వాష్ చేసుకున్నామో. దానిపైన కొంచెం గల్లుప్పు వేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పసుపు వేసేసుకోవాలి. పసుపు గల్లుప్పు వేయడం వల్ల చికెన్ బాయిల్ చేసుకుంటున్నాం మనము. సో చికెన్ పీస్ అనేది కొంచెం సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది అన్నమాట. సో తినేటప్పుడు చికెన్ పచ్చడిలో గట్టిగా ఉండొద్దు, అలానే మెత్తగా ఉండొద్దు. సో మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మనం ఆ పిండి మెంతిపిండి అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా ఆవాలు ఇంకా మెంతులు ఈ రెండు తీసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. అంటే వేపాలన్నమాట. లో ఫ్లేమ్లో వేపుకోండి. హైలో పెట్టి వేపితే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో మంచిగా నీట్గా వేపుకోవాలన్నమాట. ఈ లోపల ఆపిన దాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూసారా చికెన్ మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. సో వాటర్ అనేది ఉండొద్దు, అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. సో ఇప్పుడు ఆ చికెన్ మొత్తాన్ని ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం. అప్పుడు చికెన్ కొంచెం క్రిస్పీగా మంచిగా ఉండిద్ది అన్నమాట. నిలువ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా చికెన్ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది నేను చేయట్లేదు, మా అత్తయ్య నాకు నేర్పిస్తుంది. సో నేను నేర్చుకుంటున్నాను, అలాగే మీకు నేర్పిస్తున్నాను అన్నమాట. సో చికెన్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా గోల్డిష్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉన్నా సరే మారిపోతే అనేది గుర్తుంచుకోండి. టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఇలా ఒక గిన్నెలోకి చికెన్ పీసెస్ మొత్తాన్ని తీసేసుకోండి. బాగా చూడడానికి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. సో చికెన్ మొత్తాన్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా చికెన్ని అత్తయ్య బాగా ఫ్రై చేస్తుందన్నమాట ఆయిల్లో. ఇంకా దానిపైన ఆల్టర్నేటివ్గా మనం లెమన్ అనేది వేసుకోవాలంటే ఎక్కువ స్పైసీగా ఉండకుండా మంచిగా గ్రేవీ టైప్ రావాలి కదా. సో లెమన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో లెమన్ జ్యూస్ని కూడా పక్కన వేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపల తాలింపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో డ్రై చిల్లీ ఎండుమిర్చి వేసుకొని దాంట్లోకి ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్నాక పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోండి. సో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పచ్చడిలో. సో ఇలా ఒకసారి అన్నిటిని కలిపేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా గార్లిక్, పచ్చళ్ళు అంటే ఉండాల్సిందే వెల్లుల్లిపాయలు కదా. సో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. అప్పుడు చికెన్ పచ్చడి అనేది మీ వాసన రాకుండా బాగుంటుంది తింటుంటే. సో ఇప్పుడు కారం వేసుకోండి. కారాన్ని కూడా మంచిగా కలుపుకోండి. మొత్తం అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. చూసారా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీంట్లోకి మళ్ళీ ఆ పిండి మెంతిపిండి వేసారు కదా, అది మిక్సీ పట్టుకున్న పూలంతా వేసేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇంకోసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ గల్లుపు అనేది ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మీ టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని ఇంకోసారి మంచిగా తిప్పుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ అంతా వేసేయాలి. వేసి మంచిగా కలుపుకోండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూస్తుంటే వేడి వేడి అన్నంలో అలా చికెన్ పచ్చడి వేసుకుని తింటుంటే ఎంత బాగుంటుందో. ఇంకా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి పచ్చడి ఇస్తే మంచిగా రోజు తింటారు. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా నాన్ వెజ్ లవర్స్? సో వాళ్ళని కమెంట్ చేయండి, వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. చూసారా ఇంకా ఎన్ని చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందో. చూస్తుంటేనే చాలా జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.